హాయ్ అండి. ఈరోజు చికెన్ ఇంకా దోశలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని అందులో కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. మామూలుగా ఇంట్లో ఎలా అయితే వండుకుంటామో చికెన్ కర్రీ అలాగే సింపుల్గా వండుకోవాలి. దీనికి కాంబినేషన్ దోశలు చాలా బాగుంటాయి. చికెన్ వండుకొని చికెన్ కర్రీ చేసుకొని దోశలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ అన్ని కలర్ చేంజ్ అయిన తర్వాత చికెన్ కడుక్కొని అందులో వేసుకోవాలి. చికెన్ వేయగానే కొద్దిసేపు దాన్ని కలిపి 1 నిమిషం పాటు అలాగే కలిపి తర్వాత అందులోకి కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. కారం టేస్ట్కి తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని వెంటనే వాటర్ పోయకుండా కొద్దిసేపు అలానే ఉడకనివ్వాలి. ఇలా వీడియోలో కనిపించే విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు అలానే ఉంచి తర్వాత తీసి మరొకసారి కలుపుకొని అందులో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకొని చికెన్ని ఉడకనివ్వాలి. చికెన్ ఉడికిన తర్వాత టమాటాలు కూడా
ఉడికినాయి. ఉడికిన తర్వాత చికెన్లో వాటర్ అన్ని ఇట్లా దగ్గరికి అయిన తర్వాత అందులో కొంచెం చికెన్ మసాలా, ఇంకా కొత్తిమీర, పుదీనా, కలమాకు ఇవన్నీ వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ దోశలు చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా వీడియోకు లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకో పక్కన స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టి దోశ పెనం వేడైన తర్వాత దోశలు వేసేసుకోవడమే. దోశ కాలిన తర్వాత తీసేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.